మై ఛానల్ మీరు చూస్తున్నారు మాధవ్ అగ్రికల్చర్. ఈరోజు డేట్ వచ్చేసి 28 జూన్ 2026. విషయం ఏంటంటే ఈరోజు మనకు మన రైతన్నలకు ఒక ముఖ్య గమనిక. కొత్తగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా భూమిగా ఉన్న వాళ్ళు కానీ, చేంజ్ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు రైతు భరోసాకు అప్లై చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ వారు కోరుతున్నారు. ఈ నెల 15 వరకు ఆల్రెడీ పట్టా పాస్బుక్లు వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరూ కొత్త రైతు భరోసా కోసం అప్లికేషన్ చేసుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ కోరుతుంది. దానికోసం అందరూ మన రైతన్నలందరూ సిద్ధం కావాలి. జూన్ 15 వరకు వాళ్ళకి ల్యాండ్ వచ్చి ఉండాలి, ఆల్రెడీ పట్టాలకు ఎక్కి ఉండాలి, వాళ్ళ పేరు మీద పాస్బుక్ ఉండాలి. అయితే ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏమేం కావాలంటే ఒకటి దానికి అప్లికేషన్ కోసం ఏం కావాలంటే ఒకటి అప్లికేషన్ ఫామ్ కావాలి, ఆధార్ కార్డు, పట్టా జిరాక్స్ ఉంటాయి కదా అది, ఇది మన పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ బుక్ ఒక అకౌంట్ బుక్ కావాలి. దాంతో 4 అప్లికేషన్లు ఈ 4 పట్టుకొని పోయి జిరాక్స్ తీసుకొని పోయి మన మండల ఏఈఓ, మన విలేజ్ ఏఈఓ ఉంటారు కదా, ఆయన దగ్గరికి పోతే క్లస్టర్ ఏఈఓ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి చేయాలి. ఆయన తీసుకొని మనకు అది సబ్మిట్ చేస్తాడు. దీనికోసం డేట్ వచ్చేసి జూలై 5 దాకా మనకు ఛాయిస్ ఇచ్చిర్రు. మనం అంతలోపు ముందే వేసుకున్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా పడుతుంది అని, కొత్త రైతు వాళ్ళకి మాత్రమే. పాత ఇంతకుముందు డబ్బులు పడ్డ వాళ్ళకి ఏం కాదు. ఏమైనా చేంజెస్ అయిన వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎంట్రీ కాకపోతే ఒకవేళ ఇప్పుడు ఎంట్రీ చేసుకుంటారు, అదొక ఛాయిస్ అనుకోవాలి. ఓకే, రైతన్నలు ఇది గమనిస్తారని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ నెల 30 నుంచి మనకు రైతు భరోసా చేస్తారని వార్త వస్తుంది. ఫస్ట్ మొదటగా 1 ఎకరానికి వేసి అట్లా 10 రోజులు వేస్తారట, 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు అని. ఓకే, ఇది ఇప్పుడున్న వార్త రైతన్నల కోసం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ దరఖాస్తు చేసుకోరి. జూలై 5 వరకే లాస్ట్ డేటు. ఓకే, మీరు ఎవరైనా ఉంటే మా రైతన్నలకు ఒకసారి ఈ విషయం షేర్ చేయండి. ఓకే నా ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈసారైనా పూర్తి రైతు భరోసా వస్తుందని అందరం ఆశతో చూద్దాం చివరి వరకు. లాస్ట్ టైం లాగానే 1 ఎకరం 2 ఎకరాలకి వేసి ఆపుతారో, ఈసారైనా మొత్తం ఇస్తారో అని అందరు ఎదురు చూస్తున్నారు. ఓకే, ఇది చూద్దాం. రైతు బంధు వచ్చినాక ఒక్కొక్కరు కామెంట్ చేయండి, ఎన్ని ఎకరాల వరకు వచ్చిందో మన కామెంట్లో అందరికీ తెలుస్తుంది. ఓకే, రైట్. ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు కానీ, బాగా డబ్బున్న వాళ్ళు కానీ దయచేసి అప్లై చేసుకోకూడదు సార్. ఎందుకంటే ఇది మా రైతుల కోసం చేసింది. మీరు వేసి ఆ స్కీమ్ను కొంచెం దాన్ని నిర్వీర్యం చేసినట్లయితే కొత్త రైతులకు కానీ, అసలు నిజమైన రైతులకు అంతలేదు. మీకు అవసరం లేకపోతే డబ్బు అది, కానీ మీరు అది చేసుకోకుంటుంటేనే బెస్ట్. నిజమైన రైతులు మాత్రమే చేసుకోండి. మిగతా వాళ్ళు చేసుకోకుంటుంటేనే బెస్ట్. గవర్నమెంట్కి పైసలు మిగిలితే ఇంకోసారి మీకో ఖర్చు పెడతారు, కానీ అసలైన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.